బ్రేకింగ్ చూస్తున్నాం. నాటి ప్రచారాజ్య పార్టీ చీఫ్ చిరంజీవి దారిలోనే జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ నడుస్తున్నట్లు తెలుస్తోంది. రాజ్యసభ తెచ్చుకొని చిరంజీవి కేంద్ర మంత్రి అయితే పవన్ కూడా రాజ్యసభ లేదా పార్లమెంటుపై గెలిచి కేంద్ర మంత్రి అవ్వాలని వ్యూహాత్మకంగా ఎత్తుగడ వేస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ పోటీకి ఇరు పార్టీలు, ఇటు ప్రతిపక్షాలు, అటు అధికార వర్గం నేతలు తలలు పట్టుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ పోటీ అసెంబ్లీ నుంచి లేదా పార్లమెంటు నుంచి పోటీ చేస్తారనే విషయాలు ఏపీ ఎన్నికల్లో గుప్పుమంటున్నాయి. అయితే కాకినాడ పార్లమెంటు నుంచి పోటీ చేసే యోచనలు ఉన్నట్లు తెలుస్తుంది. ఇక భీమవరం అసెంబ్లీ కూడా పవన్ కళ్యాణ్ ఆలోచనలు ఉన్నట్లుగా జనసేన వర్గంలో కుసకుసలు నడుస్తున్నాయి. అయితే వ్యూహాత్మకంగా పిఠాపురం తెర మీదకు తెచ్చి అధికార వైసీపీని కన్ఫ్యూజ్ చేసే జిమ్మికులు చేస్తున్నారు పవన్ కళ్యాణ్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నాటి ప్రచారాజ్య పార్టీ చీఫ్ చిరంజీవి దారిలోనే జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ నడుస్తున్నట్లు తెలుస్తుంది. రాజ్యసభ తెచ్చుకొని చిరంజీవి కేంద్ర మంత్రి అయితే పవన్ కూడా రాజ్యసభ లేదా పార్లమెంటుపై గెలిచి కేంద్ర మంత్రి అవ్వాలని వ్యూహాత్మకంగా ఎత్తుగడ వేస్తున్నారు. పవన్ కళ్యాణ్ పోటీకి ఇటు పార్టీ ప్రతిపక్షాలు, అటు అధికార వర్గ నేతలు తలలు పట్టుకుంటున్నారు. ఇక పవన్ కళ్యాణ్ పోటీ అసెంబ్లీ నుంచా లేదా పార్లమెంటు నుంచా పోటీ చేస్తారనే విషయాలు ఏపీ ఎన్నికల్లో గుప్పుమంటున్నాయి. అయితే కాకినాడ పార్లమెంటు నుంచి పోటీ చేసే యోచనలు ఉన్నట్లు తెలుస్తుంది. ఇక భీమవరం అసెంబ్లీ కూడా పవన్ ఆలోచనలో ఉన్నట్లు జనసేన వర్గంలో గుసగుసలు నడుస్తున్నాయి. వ్యూహాత్మకంగా పిఠాపురం తెర మీదకు తెచ్చి అధికార వైసీపీని కన్ఫ్యూజ్ చేసే జిమ్ముక్కులు చేస్తున్నారు పవన్ కళ్యాణ్.